మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై సిట్ విచారణ షురూ చేసింది. నిన్న మధ్యాహ్నం తిరుపతి వెళ్లి సిట్ బృందం రాత్రి 12 గంటల వరకు పోలీస్ గెస్ట్ హౌస్ లో దర్యాప్తుపై చర్చించింది. 3 టీంలుగా విడిపోయి ఇవాల్టి నుంచి దర్యాప్తు చేయనున్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనల సడలింపు వివరాలను సిట్ అధికారులు తీసుకున్నారు. ఇక ల్యాబ్ లో చేసిన టెస్టులు ఏంటి, అందులో వచ్చిన ఫలితాలు ఏంటి అనే వివరాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇక ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు అయితే ప్రారంభమైంది. మొత్తం 3 బృందాలుగా విడిపోయారు. ప్రతి బృందాన్ని ఒక ఐపీఎస్ అధికారి లీడ్ చేస్తున్నారు. 15 రోజుల్లో దర్యాప్తు ముగించడానికి కసరత్తు జరుగుతుంది. నిన్న తిరుమల వెళ్లిన సిట్ టీం దర్యాప్తునకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంది. మొదట నేరుగా తిరుమల కొండపైకి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత సాయంత్రం పద్మావతి గెస్ట్ హౌస్ కి వెళ్లారు. అక్కడ ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి ఆధారాలు సేకరించాలి అనే అంశాలపై చర్చించారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని ఏఆర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్ సంస్థపై టీటీడీ చేసిన కంప్లైంట్ కాపీని సిట్ బృందం తెప్పించుకుంది. దర్యాప్తును అక్కడ నుంచే మొదలుపెట్టింది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే అంశాన్ని సిట్ సభ్యులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించి అయితే ఇటు సిట్ దర్యాప్తును ప్రారంభించింది. మరి ఈ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? ప్రసన్న, ఏదైతే శ్రీవారి ప్రసాదంలో వినియోగించిన అటు నెయ్యి కల్తీ అన్న అంశం మీద ఇప్పుడు సిట్ విచారణ మొదలుపెట్టింది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సిట్ బృందం ఏదైతే సిట్ ఇన్ఛార్జ్ అయిన సర్వశ్రేష్ఠి త్రిపాఠి ఐజీ ఆధ్వర్యంలో ఒక సమావేశం 9 మంది సభ్యులతో సమావేశం జరిగింది. ఈరోజు మరోసారి సమావేశం మరికొంతసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఏదైతే సిట్ ఏ విధంగా దర్యాప్తు కొనసాగాలి, ఈ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అన్న అంశం మీదనే వారు చర్చించుకొని ఉన్నారు. యాక్షన్ ప్లాన్ తర్వాతనే 3 బృందాలుగా వారు విడిపోనున్నారు. ముఖ్యంగా 3 ఐపీఎస్ అధికారులు సిట్లో ఉన్నారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు. ఈ 3 టీములకు ఏదైతే 3 టీములను ఏర్పాటు చేసుకుని 3 బృందాలుగా వీరు వివిధ ప్రాంతాల్లో ఏదైతే తనిఖీలు కానీ దర్యాప్తు కానీ కొనసాగించనున్నారో అదేవిధంగా ఈఓతో కూడా సమావేశం కానున్నారు. ప్రస్తుతం తిరుమలలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నందువల్ల ఆ పనుల్లో ఈవో బిజీగా ఉన్నందువల్ల ఆ తర్వాత ఆయనతో సమావేశం కానున్నారు. ఏదైతే ఇటు లడ్డూ కౌంటర్లు, పోటు, అది నైవేద్యాల ప్రసాదాల తయారీ పోటుతో పాటు ఇటు బూందీ తయారీ పోటు, ఎక్కడైతే ఈ నెయ్యి వినియోగం జరిగిందో ఆయా ప్రాంతాల్లో అటు పోటు కార్మికులతోనూ అదేవిధంగా పోటు ఇన్ఛార్జీలతోనూ వారు మాట్లాడనున్నారు. దీంతోపాటు తిరుమలలో ఉన్న ల్యాబ్ కెపాసిటీ ఎంత, దాని యొక్క ప్రామాణికత ఎంత అన్న విషయాన్ని కూడా తెలుసుకొని ఉన్నారు. మరోవైపు ఏదైతే ఇటు లడ్డు ఎక్కడి నుంచి నెయ్యిని సరఫరా చేసింది ఏఆర్ కంపెనీ అయినా అది ఎవరికైనా సబ్లీజ్కి ఇచ్చిందా, సబ్ టెండర్ల ద్వారా పంపిణీ కొనసాగిందా అన్న విషయాన్ని కూడా వారు తెలుసుకొని ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరుకు చెందిన వైష్ణవి డైరీ ద్వారా నెయ్యి సరఫరా అయిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇన్అవుట్ ఏదైతే మార్కెటింగ్ శాఖకు నెయ్యి ట్యాంకర్లు వచ్చిన ఇన్అవుట్ తేదీలను పరిశీలించనున్నారో ఆ తర్వాతనే దర్యాప్తు వేగం కొనసాగే అవకాశం ఉంది. 3 రోజుల పాటు టీం ఇక్కడ తన విచారణను కొనసాగిస్తుంది. ఆ తర్వాత దిండిగల్లోని ఏఆర్ డైరీకి వెళ్ళనుంది. అదేవిధంగా గతంలో టెండర్ల నిబంధనలను మార్పు చేయడానికి ఎవరు సిఫార్సు చేశారు, పాలక మండలిలోని చైర్మనా లేకపోతే అధికారుల అన్న అంశం మీద కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో ఉన్న నిబంధనలు కోఆపరేటివ్ సెక్టార్ ద్వారా గతంలో ఏదైతే నెయ్యిని కొనుగోలు చేశారు అటు గతం మొదట్లో చిత్తూరు డైరీ, విజయ డైరీ, ఆ తర్వాత ఏదైతే కర్ణాటక కేఎంఎఫ్లోని నందిని నెయ్యి నుంచి కొనుగోలు చేసిన నేపథ్యం నుంచి ఒక్కసారిగా ఏదైతే రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా ఈ విధంగా నెయ్యిని కొనుగోలు చేయడం వల్ల క్వాలిటీ తగ్గిందా లేకపోతే నో లాస్ నో గెయిన్ కింద సరఫరా చేస్తామని కంపెనీలు ముందుకు వచ్చాయా అన్న అంశం మీద కూడా దర్యాప్తు కొనసాగనుంది. మొత్తం మీద అయితే ఇందులో కమిషన్లు తీసుకున్నారా లేకపోతే డైరీ టెండర్ L1గా నమోదైన ఏదైతే కంపెనీ ఉన్నాయో అవన్నీ సబ్లీజ్కి ఇచ్చి వేరే ప్రాంతాల వ్యక్తుల నుంచి సరఫరా చేయించారా అన్న విషయంలో కూడా దర్యాప్తు ముందుకు వెళ్ళనుంది. మరోవైపు ముఖ్యంగా సబ్లీజుల విషయంతో పాటు
ముఖ్యంగా ఏఆర్ డైరీతో పాటు ఇతర ఆల్ఫా కంపెనీ ఇలాంటి కంపెనీల నుంచి వచ్చిన నెయ్యి కూడా కల్తీ అయ్యే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద 15 రోజుల లోపల పూర్తి స్థాయిలో దర్యాప్తు నివేదికను సిట్ ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.